కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర సర్వపాపహర. గురుజీ, పితృదోష పూజలు, పితృదోష నివారణ పూజలు అనేవి నిత్యం మనం వింటూనే ఉంటాం. అసలు ఏంటి పితృదోష పూజలు? నా జీవితంలో జరిగినటువంటి సంఘటన మీరు స్పెసిఫిక్గా గోకర్ణకే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ఆత్మలింగానికి ఈ యొక్క పితృదోష పూజలకు ఉన్న సంబంధం ఏంటి అసలు? బాలగణపతిని మన రావణాసురుడు కొడతాడు. ఇంట్లోనే పిండ ప్రదానాలు చేస్తే సరిపోతుంది కదా, ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణలోనే ఎందుకు చేయాలి? ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి. మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో, ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు? వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? అమ్మాయికి వివాహం జరగటం లేదు, గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలు పుట్టడం లేదా, పెళ్ళిళ్ళు కావడం లేదా, కోట్లు సంపాదించిన మనశ్శాంతి కరువైందా, రాత్రి నిద్ర పగలు మానసిక ప్రశాంతత లేదా? అయితే ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ముందుగా మన కొలుగురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనకి ఒకటే సమస్య, కోట్లు సంపాదించిన మనశ్శాంతి ఉండదు, ఇంట్లో అధికంగా స్త్రీ సంతానం, అట్లాగే వంశోద్ధారకుడు లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇట్లా ధనం లేకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఈ సమస్యలన్నీ మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే దానికి కారణం మీ ఒంట్లోనో మీ ఇంట్లోనో ఉన్న సమస్య కాదు. ఎప్పుడో గతంలో మీ పితృలు, మీ యొక్క వంశస్థులు, మీ పూర్వీకులు చేసిన పాపం ఇప్పుడు శాపంగా మారి మిమ్మల్ని వెంటాడుతోంది. వారికి కర్మలు చేయడంలో ఎక్కడో మీ వంశస్థులు ఫెయిల్ అయ్యారు, అందుకే ఇప్పుడు మీకే సమస్య. మరి ఈ సమస్య నుంచి ఎలా పరిష్కరించుకోవాలి? మీ అందరికీ తెలుసు పితృదోష నివారణ పూజలు చేయించుకోవాలి అని, కానీ చాలామందిలో ఒక భయం, లక్షలు ఖర్చు అవుతుందేమో, ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అందుకే మన ఛానల్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇకపైన మన ఛానల్ నుంచి ప్రతి అమావాస్యకి గోకర్ణ మహాక్షేత్రానికి మన భక్తుల్ని అత్యంత తక్కువ ఖర్చుతో, అంటే మీరు ఊహించినంత తక్కువ ఖర్చుతో తీసుకెళ్ళి సకల ఏర్పాట్లతో మిమ్మల్ని మళ్ళీ మీ ఇంటి దగ్గర దిగబెట్టేలాగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. దానికి మూల కారకులు మన మురళీధర్ శర్మ గారు. వారు అక్కడ నిత్యం గోకర్ణలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మీ అందరినీ ప్రతి అమావాస్యకి గోకర్ణకు తీసుకెళ్ళి అక్కడ పితృదోష నివారణ పూజలు జరిపించాలని సంకల్పించాం. మరి అక్కడే ఎందుకు చేయాలి, గోకర్ణలోనే ఎందుకు చేయాలి, అంత దూరం ఎందుకు వెళ్ళాలని చాలామందిలో ఒక సందేహం. ఇంట్లో చేసుకోకూడదా అనేది ఒకటి. సో వీటన్నిటికీ మన గురువుగారి ద్వారా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర సర్వపాపహర అని ఈశ్వరునికి అవును పేరు. మీరు చెప్పినటువంటి ఈ పలుకులు వింటూ ఉంటే కాలహర కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర సర్వపాపహర, ఈ ఈశ్వరుని యొక్క శరణు ఎవరైతే కోరుతారో వారికి ఇవన్నిటి నుండి విముక్తి అనేటువంటిది కలుగుతుంది. మీరు చెప్పినటువంటి మాటలతో ఈ యొక్క మంత్రముతో మనం మొదలు పెట్టబోతున్నాం. రైట్ గురూజీ, పితృదోష పూజలు, పితృదోష నివారణ పూజలు అనేవి నిత్యం మనం వింటూనే ఉంటాం. అసలు ఏంటి పితృదోష పూజలు? తప్పకుండా ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, జరిగినటువంటి సంఘటన, నా జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఇక్కడ నేను చూసిన సంఘటన. ఒకానొక సందర్భంలో అత్యంత అద్భుతంగా ఒక వెలిగినటువంటి కుటుంబం పితృదోషం మూలకంగా చిన్న భిన్నం అయిపోయింది. ఇలాంటి చిన్న భిన్నం అంటే అసలు సందర్భమే లేదు. 100కు 100% ఇక్కడ సొంత అన్న తమ్ముల పిల్లలు ఒకరికొకరు మోసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ఉంటుందా? ఇట్లా ఉంటుందా? సొంత అన్నదమ్ముల పిల్లలు, మీరు మీ అన్నయ్య గారికి ఒక కొడుకు కూతురు కావచ్చును,
మీకు 2 కొడుకులు కావచ్చు. ఏదో బిజినెస్ చేద్దాం ఏదో అని చెప్పి మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి మీ కుమారుడు డబ్బులు తీసుకొని బిజినెస్ చేసిన దాఖలాలలో 1 కోటి రూపాయలు లాస్ అయిపోయిన దాఖలాలు. మధ్యతరగతి కుటుంబానికి 1 కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇది వాళ్ళ ఆస్తి కాదు, బయట నుండి తీసుకువచ్చినటువంటి అమౌంట్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నారు. దీని తర్వాత పోలీస్ స్టేషన్లకు తిరగడం, రక్త సంబంధీకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, కోర్టుల చుట్టూ తిరగడము, ఇది ఎంతవరకు సబబు? చాలా మీరే చెప్పండి. ఒకే తల్లి కడుపునో పుట్టినటువంటి 3 కొడుకులు 1 కూతురు అనుకున్నాం, ఎంత బాధాకరం. అన్నయ్య అని పిలిచారు. అటువంటి అన్నదమ్ముళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళే కదా. పెళ్ళి జరుగుతూ ఉంటే ఆ పెళ్ళి జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పెళ్ళికి వెళ్ళలేని క్షణము, ఒకరింట్లో చావు జరిగితే చావుకు వెళ్ళలేని క్షణము, మగవాడికి కూడా రాకూడని పరిస్థితి. అర్థమైందా? అంటే ఇది నేను నా కళ్ళారా చూసినటువంటి సంఘటన. ఇది దానికి పితృదోషం కారణమా? వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. ఇందులో పితృదోషం ఎట్లా వీరికి అంటుకుంది అనేటువంటిది నేను చెప్తా ఇక్కడ ఉదాహరణ. బ్రాహ్మణ, క్షత్రియ, మనకు శూద్ర, ఇవి 3ట్లలో బ్రాహ్మణ, క్షత్రియ ఈ 2 తెగలు అంటే ఈ 2 వారు కూడా ఖచ్చితంగా పితృదోషాలకు సంబంధించి కానీ కానీ తల్లి కానీ తండ్రి కానీ మరణించిన పిమ్మట ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ పాటించాలి. ఓకే. కొందరు 5 రోజులలో చేస్తామంటారు, కొందరు 3 రోజులలో చేస్తామంటారు, కొందరు 9 రోజులలో. ఏందో చేసేది? మనకు ఉన్నది ఏమిటి? శాస్త్రం చెప్పింది ఏమిటి? మీరు ఏ తెగకు చెందినటువంటి వారు, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర సంబంధించినటువంటి వారైతే వారికి ఏమిటి, ఫోటో ముందు అన్నం ప్రసాదం పెట్టి నమస్కరించుకున్న వారికి నడుస్తుంది. ఓకే. మిగిలినటువంటి 2 తెగలకు సంబంధించింది కుదరదు, చేయాల్సిందే. ఓకే. కనుక ఒక తల్లిగారు చనిపోయిన తర్వాత శ్మశాన వాటికలో దహనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆ వారి అస్థికలను తీసి ఒక కుండలో పెట్టేసి అక్కడ ఎవరైనా లాకర్లో పెడతారు. ఏదో లాకర్ రూమ్ తీసుకొని ఇక్కడ ఏదో చెట్టుకు కట్టారట. అదే సందర్భంలో ఈ శ్మశాన వాటిక వైకుంఠ వాస్తవానికి రుద్రభూమి, రుద్రుడు ఉండేటువంటి ప్రదేశము. ఆ చెట్లు మన జేసీబీ వచ్చి ఆ చెట్లు కొట్టేయడం అదేదో అయి ఆ బొక్కలు మిస్ అయిపోయినాయి. ఒకటేమో ధర్మపురి క్షేత్రము కానీ, కాశీలో కానీ, లేదా ఇక్కడ మనకు కాళేశ్వరంలో కానీ, అది ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమము అంతర్వాహిని, అది ఇంకా విశేషం. మనకు కలుపుతారు. ఇప్పుడు ఎక్కడ కలపలే బొక్కలు. ఏంది పరిస్థితి? ఆత్మ ఎక్కడ ఘోషించాలి? మరణించినటువంటిది. వాస్తవానికి మరణం జరిగినటువంటి పిమ్మట 11 రోజుల లోపు 5వ రోజో 6వ రోజో 7వ రోజో మనకు కాళేశ్వరం కానీ, లేదా ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ధర్మపురి కానీ ఎక్కడికైనా వెళ్ళి బొక్కలను అక్కడ కలుపుతాము. మరొకటి కాశీలో, ఎట్లా ఉంటే అట్లా. ఇప్పుడు అది ఏది చేయలేదు కదా. ఆ ఆత్మ ఎక్కడికైనా వెళ్ళడము, ఆ ఆత్మ అంటే దానికి సరైనటువంటి సంస్కారం జరగలేదు అక్కడ. అప్పటి నుండి వారి కుటుంబంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవడాలు, పిల్లాడు అధికంగా అప్పులు చేసి చెడు వ్యసనాలతో తిరగడము, వివాహం జరిగింది, పిల్లలు లేరు. ఇగో ఇట్లా ఉంది. మరొకరికి ఎప్పుడూ రూపాయి నిలబట్లేదు చేతిలో. 1,00,000 రూపాయలు ఇవి గంటలు ఒడగొట్టుకొని వస్తాడు. అంతటి చిత్రకారుడు, కళలు కలిగినటువంటి వ్యక్తి. ఇగో ఇట్లా జరిగిపోయింది. ఇది లైవ్లో జరిగింది. వారికి పూర్తిగా ప్రశ్నాశాస్త్రం ద్వారా పరిస్థితి తెలుసుకొని ఇది జరిగిందమ్మా, ఇది కథ, ఈ యొక్క బొక్కలు మిస్ అయ్యాయి అని చెప్పి ఏదో జరిగింది, అది ఏమిటో చెప్పండి అని నేను 1కి 4 సార్లు అడిగేసరికి అందులో నుండి వాళ్ళ ఒక కోడలు చెప్పింది సమాధానం, ఇట్లా జరిగింది అని. సో 14 సంవత్సరాలు అయింది జరిగి, సుమారుగా 14 సంవత్సరాల నుంచి వారు
నానా అవస్థ పడుతూ ఉన్నారు. సారీ 2016లో 2015-16 అంటే 11 సంవత్సరాలు. ఇప్పుడు 25లో ఉన్నాం కదా, అంటే సుమారుగా 2015 అంటే 10 సంవత్సరాలు జరిగింది. కనుక వారికి మొన్న చూసి చెబితే వారిని గోకర్ణ క్షేత్రానికి తీసుకువెళ్ళి చక్కగా చేయించితే ఇప్పుడు వాళ్ళ కోడలు కన్సీవ్ అయింది. 9 ఏళ్ళు అయింది పెళ్ళి. వాళ్ళ కోడలకు కన్సీవ్ అయింది ఆమె. గ్రేట్. ఏది ఏమైనప్పటికీ కొన్ని క్షేత్రాలలో ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మరణం జరిగింది, అది సూసైడ్ అటెంప్టా లేదా యాక్సిడెంటా లేదా న్యాచురల్గా జరిగిందా, ఏది జరిగినా కూడా ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ ప్రేత మరొక జన్మను పొందే విధంగా దానికి అనుగ్రహం ఉండాలి. ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో మనకు 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తనకు ఇష్టం వచ్చినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ, నా కారు, నా బండి, నా ఇల్లు, ఇది నా డ్రెస్సు, నేను పలానా రోజు కొనుక్కున్నా అని మనం ఏ విధంగా అనుకుంటామో మరణించిన తర్వాత కూడా వారు కూడా నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు అని వారు అక్కడక్కడే తిరుగుతారు. అది ఎవరికీ తెలియదు. విన్నరా? కనుక వారందరికీ సరైనటువంటి కృతం మనం చేసుకుంటూ పోవాలి. చనిపోయినండి కదా మనకేంది. ఇప్పుడు గోదానం ఉంటుంది. ఉదాహరణకు వైతరిణి నది అని చెప్పి ఉంటుంది. వైతరిణి నది యందు మనిషి యొక్క మాంసపు ముద్దలు, రక్తము, చీము, నెత్తురుతో ప్రవహించేటువంటి నది. ఊహించుకోండి, ఆ నదిని మనం కళ్ళారా చూస్తే ఏమవుతుంది? ఆ నది దాటాలి అంటే గోవు యొక్క తోక మాత్రమే పట్టుకొని దాటాలి అని చెప్పి మనకు శాస్త్రంలో, అంటే గోదానం జరగాలి. నిజమైన గోవును దానం ఎంతమంది ఇస్తున్నారు, ఎంతమంది ఇవ్వట్లేదు. ఇవాళ రేపు వెండి, మొన్న ఏదో గృహప్రవేశంలో చూశాను నేను, అది వీడియో వైరల్ అయింది. అది మీరు చూశారో లేదో, బొమ్మ ఆవు, చూశాను. బొమ్మ ఆవుకు దండ వేసి రిమోట్ అది ఇల్లంతా ఎగురుతూ ఉన్నది. అది దోషమే, అట్లా కూడా చేయకూడదు. ఓకే, అది దోషం. మనం మనుషులమే కదా, అన్నం తింటున్నాం కదా, అన్నం తినకుండా అక్కడ ప్లాస్టిక్ రైస్ పెడితే తింటావా? కడుపు నిండిపోతుందా? మనకు నిండిపోదు కదా అస్సలు. కనుక అవన్నీ ఉంటవి. ఏది ఏమైనప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రం పేరు చెప్పారు కనుక ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. కనుక గోకర్ణ అంటేనే మనకు ఆవు చెవులు రూపకంగా అని, దానికి రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. అది అక్కడ ఆత్మలింగము, అది ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆ స్టోరీ, రావణాసుడికి సంబంధించింది. అదేవిధంగా గంగావళి అనేటువంటి ఒక నది, గంగావళి అనేటువంటి నది. అదేవిధంగా అఘనాశిని అనేటువంటి ఒక నది. ఈ 2 నదులు కూడా మనకు చూసినట్టయితే గోవు యొక్క చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే దీనిని గోకర్ణ క్షేత్రముగా కూడా చెప్పడం జరిగింది అని మనకు ప్రసిద్ధి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు విజువల్ ఆ పైనుండి డ్రోన్ కెమెరా లైక్ అది ఉంటుంది కదా, నాసా వాళ్ళు కానీ లైక్ మనకు వాళ్ళందరూ కూడా చూసారు. పైనుండి ఏదైతే డ్రోన్ కెమెరా రూపకంగా మనం చూస్తారో గోకర్ణ అనేటువంటిది ఒక ఓం ఆకారంగా ఉందట. ఉందట కాదు, ఉంది. గోకర్ణ అనేటువంటిది ఓంకారంతో మనకు కనబడుతుంది పైనుండి డ్రోన్ పెడితే. మరీ ముఖ్యంగా ఇక్కడ మనకు సాక్షాత్తు ఈ యొక్క రావణాసురుడు ఈశ్వరుని యొక్క పరమ భక్తుడు. అదేవిధంగా రావణాసురుని యొక్క అమ్మగారైనటువంటి కైకసి, ఈమె ఈశ్వరునికి మహాభక్తురాలు. ఈశ్వరునికి మహాభక్తురాలు అయితే ప్రతిరోజు నిత్యం ఈమె చేసేటువంటి పూజలకు బ్రహ్మ కుళ్ళుకుంటాడు. సాక్షాత్తు బ్రహ్మనే కుళ్ళుకుంటాడట. ఈమె చేసేటువంటి యొక్క పూజలకు సాక్షాత్తు ఈ కైకసి అంటే రావణాసురుడు చేసినటువంటి, రావణాసురుడు యొక్క తల్లి అయినటువంటి కైకసి చేసినటువంటి యొక్క పూజలకు ఇంద్రుడు కుళ్ళుకుంటాడు. ఓకే, ఇంద్రుడు అంటే ఏంది అంటే మనకు ఆచమనం చేయంది ఏ పూజ చేసినా కూడా ఇంద్రునికి చెందుతుంది.
ఏ పూజనైనా అచ్చా, అచ్చా. ఆచమనం చేసే పూజ చేయాలి. ఓకే. సో ఇంద్రుడు అనేటువంటి అతను మనకు ఇక అది చాలా అద్భుతమైనటువంటిది. ఇంద్రుడు ఈ కైకసి చేసేటువంటి ఈశ్వరునికి రోజు చేసేటువంటి అభిషేకానికి అర్చనకి కుళ్ళుకొని ఆ శివలింగాన్ని తీసి సముద్రంలో విసిరేస్తాడు. ఆ, ఆ సముద్రంలో విసిరేసిన తర్వాత ఎంతో బాధపడిపోతుంది. మా తల్లి బాధపడుతుందని చెప్పి ఈ యొక్క రావణాసురుడు తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంకకు తీసుకువెళ్ళేటువంటి క్రమములో సాయంకాలం సమయములో అరేబియా మహాసముద్రం, అది సాయంకాలం సముద్రములో అక్కడ సంధ్య వార్చుకుందామని చెప్పి చూస్తూ ఉండగా ఎవ్వరు కనబడరు. ఎట్లా మరి? కింద పెట్టద్దు, షరతు ఒకటే షరతు, కింద కనుక పెడితే నేను అక్కడనే ప్రతిష్ఠించాలి, నేను అక్కడనే ఉంటాయి, ఇక మళ్ళీ నీకైతే నేను పైకి రాను అని చెప్పండి. మనం భూకైలా సినిమాలో ఎన్టీ రామారావు గారు ఎంతో ఆ నట విశ్వరూపం మనం చూస్తుంటాం. సో ఆ విధంగా ఒక బాలుడు వస్తాడు, సాక్షాత్తు గణపతి, ఆయన వచ్చినటువంటి బాలుడు గణపతి సాక్షాత్తుగా వచ్చి అద్భుతంగా కూడా మరి అక్కడ నిలబడితే, ఓ బాలక ఇది పట్టుకో, కాసేపు కిందనైతే పెట్టకు, నేను ఒక 5 నిమిషాల్లో వస్తా అంటాడు. ఇక అది కాస్త ఇక అది కర్మ ఇదే, అంటే కొన్ని తను స్నానం చేసే లోపే మనోడు కింద పెట్టేస్తాడు. ఎంత దాన్ని లేపుదామని చేసినా కూడా రాదు, ప్రతిష్ఠ అయిపోయింది అక్కడ. కనుక ఆ విధమైనటువంటి మహాముక్తి క్షేత్రం అది. అక్కడ ఎవరైతే పిండ ప్రదానాలు చేసి ఆ సముద్రంలో పిండ ప్రదానాలను కలుపుతారో అత్యంత అద్భుతంగా వీళ్ళకున్నటువంటి పితృదోషాలను నివృత్తి చేసుకోవచ్చు. ఓకే. అయితే కేవలం గోకర్ణ గురించి మనం చెప్పడం జరిగింది. ఈ పితృదోషాలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నవి, దీనికి సంబంధించింది ఎంతో పవర్ఫుల్ అని కానీ ఇంకా చాలా ఉన్నవి. తిల సంబంధిత కానీ ఇక్కడ మనకు సప్త ఋషులను ఆవాహనం చేసిన లేదా మనకు ఇంకా చాలా ఉన్నవి ఇక్కడ చేసేటువంటి. చిత్రగుప్తునికి సంబంధించి కూడా అతి రహస్య పూజలు కూడా ఇక్కడ మన ఆధ్వర్యంలో ఉంటుంది. ఇది ఎందుకు అంటే కేతువు ఏంటిది అంటే మనకు అత్యంత మోస్ట్ పవర్ఫుల్ కేతువు అంటే రాహుకేతువులలో కేతువుకు ఒకటి చిత్రగుప్తుడు, మరొకటి గణపతి, అధిపతి ప్రత్యధిపతి. కనుక ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ఇలాంటి కొన్ని విషయాలకు కేతు అనుగ్రహం పొందాలి. సో దానికి సంబంధించింది మనం నెక్స్ట్ దానిలో చేద్దాం. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా, భార్యాభర్తలకు సంబంధించి ఇబ్బందులు అవుతూ ఉన్నా, మనం భుజించే ఆహారంలో తరచూ వెంట్రుకలు వస్తూ ఉన్నా, మనము భుజించే సమయంలో కాకుల అరుపులు వినబడిన, అదేవిధంగా కొంతమేర అప్పుడే మంచిగా ఉండి అప్పుడే గొడవ పడేటువంటి సందర్భాలు కానీ, ఇంట్లో కుళాయిలు తరచూ లీక్ అవ్వడం కానీ, ఒక్కొక్క చుక్క లీక్ అవుతూ ఉంటుంది వాటర్. ఇంట్లో గోడలల్లో మనకు ఉండేటువంటి వాల్స్లలో ఆ పైపు రిలేటెడ్ వాటర్ ఉంటుంది, అవి లీకేజ్ అయ్యి ఆ గోడ మొత్తము తడుస్తూ ఉన్నా, ఓకే. ఇంట్లో పితృదోషం ఉండేటువంటి ఇంట్లో ఏదో ఒక రూమ్లో తరచూ చీకటిగా ఉంటారు ఎవరైనా మనుషులు కానీ ఎవరైనా కూడా, లైట్ వేస్తూ ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా అరచినా ఏమైనా గోల చేసినా ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు అరవద్దు అని కానీ గోల పెట్టద్దు అని కానీ, అంటే కొందరికి ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది, కోపం వచ్చేస్తుంది, బీపీ, అరవద్దు అని ఏదో తెలియకుండానే. ఇప్పుడు ఒక మనిషి ఉదయం నిద్ర లేవగానే ఒక తీరుగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక తీరుగా, రాత్రి పడుకునే సమయానికి ఒక తీరుగా ఉన్నట్టుగా ఈ పితృదోషాలు ఉండేటువంటి వారి ఇంట్లో ఈ విధంగా ఉంటాయి. ప్రమాదాలు జరగడం 100% ఈ మనకు అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది, 1, 2, 3, అన్నకు 2 పిల్లలే, మా కూతుర్లే, తమ్మునికి 2 కూతుర్లే ఉంటారు. ఇగో ఇట్లా ఉంటుంది. అంటే వంశము అనేటువంటిది నిలబడడం కష్టం.
ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే ఒక 10 కోట్లు తండ్రి సంపాదించాడు. 10 కోట్లు సంపాదించినటువంటి తండ్రి యొక్క ఆస్తిని సుమారుగా 100 కోట్లు చేయాలి. అవును. 20 కోట్లు కాదు, ఇంకా 30 వేలు అప్పు చేసి డౌన్ఫాల్ చేసేటువంటి కుమారుడు వీరికి ఉద్భవించే పరిస్థితి ఉంటుంది. పితృదోషాలు ఉంటాయి. ఓకే ఓకే. ఆ? పనులు జరగవు, గృహాలు నిర్మించుకొని మధ్యలో ఆగిపోతాయి, ముందుకు వెళ్ళవు. ఓకే. మంచి సంబంధం మంచి సంబంధం మంచి సంబంధం అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు వీరిగా. సెట్ కావు సంబంధం. సెట్ కావు. 35 వచ్చినా సెట్ కావు. ఒకవేళ 35 వచ్చినా వివాహం చేసుకున్నా కూడా మొదటి సంతానం స్త్రీ సంతానం. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది గురుగారు? అనుభవించాలి. ఎన్ని తరాల పాటు అనుభవించాలి? ఇప్పుడు ఒక వేలు విరిగింది, కాలు కాదు వేలే, దానికి సంబంధించింది ఇమీడియట్గా మనం చూసుకోవాలి. లేట్ చేస్తే వేలు తీసేసే పరిస్థితి ఉంటుంది తర్వాత. అంతే ఇక. కనుక ఇది ఏవైనా ఉన్నది ఇంకొక హైలైట్ విషయం ఏమిటంటే జాతక చక్రములో శని సూర్యులు పరస్పరం చూసుకున్న, శని సూర్యుని ఇంట్లో ఉన్న, సూర్యుడు శని ఇంట్లో ఉన్న పరస్పరంగానే ప్రత్యక్షంగా వీరు ఏ విధంగానైనా చూసుకున్నా కూడా కొంత పితృదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. దానివల్ల వివాహం ఆలస్యం అవడం. మొన్న ఒక అమ్మాయికి పాపం, ఆ అమ్మాయి కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం ఓకేలా ఉంది సంబంధం, ఓకే అయ్యే విధంగా ఉంది. ఆమె పాపం గత 4 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉంది. మన పిల్లలకు కూడా తగులుతుందా గురుగారు? ఇది ఉంటుంది. ఇప్పుడు తండ్రి 2 వివాహాలు చేసుకోవడం, తండ్రి ఈ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఆ కుటుంబంతోనే ఉండడం, తండ్రి ప్రేమ దూరం అవ్వడము. 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలకు తండ్రి మరణించాడు. వీరికి పితృదోషమే. పితృ సంబంధించినటువంటి ప్రేమ ఆప్యాయతలు వీరికి ఉండయి. గత జన్మలో వీరు చేసుకున్నటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది. మనం దానికి సంబంధించింది చేసుకుంటే 100కు 200%, 41 నుంచి 3 నెలలనే దాని రిజల్ట్ ఉంటుంది. 41 days to 3 monthsలో రిజల్ట్ ఉంటుంది. డబ్బులు ఆగకుండా చేతిలో. కొందరికి ఎంత వేస్తే అంత. ఇప్పుడు ఒక పెద్ద కుండలో ఒక స్పూన్ వాటర్ పోస్తే ఏమైతే ఇంకిపోతుంది పరిస్థితి. ఇంకోటి గురుజీ, మామూలు గతంలో కాశీ, శ్రీశైలం, గయా అని ఇట్లా చెప్పేవాళ్ళు ఏది పితృదోష పూజలు అంటే. మీరు స్పెసిఫిక్గా గోకర్ణకే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ఆత్మలింగానికి ఈ యొక్క పితృదోష పూజలకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆత్మలింగ దర్శనము అక్కడ మహాబలేశ్వరు, ఇదే మనకు ఉండేటువంటి గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ జరిగినటువంటి వృత్తము ఏదైతే ఉందో రావణాసురుడు చేసుకుంటా అనుకోవడం కానీ, మన బాలగణపతికి ఇంకో హైలైట్ విషయం ఏమిటి అంటే, బాలగణపతిని మన రావణాసురుడు కొడితే ఇక్కడ దెబ్బ తాకుతుంది. ఆ సొట్టు కూడా ఉంటుంది, అంత అదే విగ్రహంగా ఉంటుంది అక్కడ. నైమిషారణ్యం అని ఉన్నది. ఓకే, కథలు మొత్తము కూడా సత్యనారాయణ స్వామి కథ కానీ, కేదారేశ్వర వ్రత కథ కానీ, దీపావళి కథలు కానీ, ఉమామహేశ్వర వ్రత కథలు కానీ, ఏ కథ అయినా నైమిషారణ్యంలోనే జరిగింది. నైమిషారణ్యం వెళ్ళి తపస్సు చేస్తే ఫలితం బాగా వస్తుంది. నైమిషారణ్యం వెళ్ళి జప సాధన చేసిన, నైమిషారణ్యం వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు గడిపిన అద్భుతంగా ఉంటుంది. 9 నెలల 9 రోజుల 9 నిమిషాలు, 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాలు, అదే 9 రోజుల 9 నెలలు 9వ రోజు 9 గంటల 9 నిమిషాలు. కాశీ క్షేత్రంలో ఉండేటువంటి వారికి పాప విమోచన, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని మనకు ఇంకా అంటే ఇంకా ఉన్నవి ఎన్నెన్నో. అట్లా దీనికి సంబంధించినటువంటి విశేషము అక్కడ సముద్రము, ఆ సముద్రం పక్కన మనము చేసేటువంటి పిండ ప్రదానాలు, చేసేటువంటి అక్కడ పూజాది కార్యక్రమాలు. ముందుగా గణపతి ఆవాహన ఉంటుంది, అటు పిమ్మట మనకు ప్రేత ఆవాహనం ఉంటుంది. ఒక కొబ్బరికాయ నారియల్ పైన బూరిదియని కొబ్బరికాయకు ప్రేత ఆవాహనం ఉంటుంది. అటు పిమ్మట మనకు సుమారుగా కూడా రుద్రుడు, ఎక్కడైనా రుద్రుడే, ఈశ్వరుని అనుగ్రహమే.
కనుక ఆ క్షేత్రంలో అక్కడ ఆ విధమైన అనుగ్రహం తనకు ఉంది. వేములవాడ ఉంది, అవును. అక్కడ ఒక క్షేత్రం. శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో మనకు అక్కడ ఏమిటి, పైన తపస్సు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అవును. అటకేశ్వర్ దగ్గర పైన కూర్చొని తపస్సు చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది. అక్కడ అచ్చా, అచ్చా. వైబ్రేషన్ జోన్ అది. ఓకే, అట్లా మనకి ఇక్కడ గోకర్ణ. ఇప్పుడు కాశీ క్షేత్రం ఉంది, కాశీలో మరణించినటువంటి వారికి మోక్షం. అవును, కరెక్ట్. అంతే. కనుక ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమ అది. కనుక అందరూ నా నా సజెషన్ ఏమిటి అంటే, ఇబ్బంది పడేటువంటి వారు, మనము చాలా తక్కువలో అని కూడా చెప్తూ ఉన్నాం, అవును. ఇబ్బంది పడేటువంటి వారు ఒకసారి వచ్చి వెళ్ళండి. ఓకే. వారి జీవితంలో మార్పు అనేటువంటిది సత్యము సత్యము సత్యం. అయితే గురుగారు, ఇంట్లోనే పిండ ప్రదానాలు చేస్తే సరిపోతుంది కదా, ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణలోనే ఎందుకు చేయాలి? మరి పితృదోషం అనేది అది, పితృదోష నివారణ అనేటువంటిది అది, మోక్ష నారాయణ బలి అనేటువంటిదే అది, దాని పేరు అది. ఓకే, ఓకే. ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి. ఓకే. మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము వచ్చేటువంటి. అప్పుడు వారికి ఆశ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు, దానాలు ఇస్తారు. విన్నరా? అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం. ఓకే. ఇంకా ఇప్పుడు రెట్టింపు ఫలితం. అధికంగా దగ్గుంది, ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా, గోరువెచ్చని నీళ్ళు తాగుతాం. ఇంకేమైనా 2-3 రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం. అందులో ఇదొకటి. ఎవరి శక్తి వారిది అక్కడ. కరెక్ట్, కరెక్ట్. అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి? అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు? అమావాస్య అంటేనే మనకు అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య, ద్వాదశి 2 విశేషమే. ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ. ద్వాదశి, అమావాస్య 2 మనం చేసేటువంటి ఆ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం. మనకు అసలు దీపావళి పండుగ కాదు, దసరా పండుగ కాదు. విన్నరా? ఇది అసలైన పండుగ. అసలు మొదటి పండుగ పితృయజ్ఞము. ఇది గుర్తుంచుకోండి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి. చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది. చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం. ఓకే. భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు అని అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు. విన్నరా? అదే పితృదేవతలు కనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా అది ఆగది. అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది. మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో, ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు? వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఇందాక చెప్పా కదా నేను, మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు. స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు, గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు, వివాహం జరగటం లేదు. అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా జరిగిన మొదట్లో. అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు, అంటే గొడవలు తరచు. చేసుకున్నది కులాంతర వివాహం. అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్, అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్. వాళ్ళను గౌరవించకపోవడం కానీ, కేర్లెస్గా చూడడము, ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది. ఓకే. మైండ్ సెట్ మారిపోతుంది. అవునా? తప్పకుండా. ఓకే. చెప్తే వినకపోవడం కానీ, చెడు అలవాట్లకు బానిస అవ్వడం కానీ, కొడుకు మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ. ఏందరా? ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు
అంటే ఎట్లా అంటే మీకు ఒక మగతనం లేకుండా ఉండే అటువంటి సందర్భాలు ఉంటాయి. అవును. ఉన్నారా? ఉమ్. ట్రాన్స్జెండర్స్గా అవును. మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు. చాలా ఏర్పడతాయి అవన్నీ. మనం చేసుకున్నటువంటి మన పితృదేవాలు ఇప్పుడు తండ్రి 10 లక్షలు అప్పు చేసిపోయిండు, తప్పది కట్టాలి. 10 లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు, సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే. అయ్యో ఓకే. గురుగారు చెప్పారు పితృదోషం ఉందా, అరే బాధొద్దు, వద్దు. బీ హ్యాపీ, ఫీల్ కావాలి, ఏదైనా ఫీల్ కావాలి. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం తినాలి అని ఒక ఫీల్, అవును. దాహం అవుతుంది, వాటర్ తాగాలనేటువంటి ఒక ఫీల్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్. ఓకే పితృదోషం, ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది. ఇంతే. ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా, ఇంత డబ్బులా, ఇన్ని అవుతాయా, ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది. రైట్ గురుగారు. సరే, ఏది ఏమైనా ధనమూలం ఇదని జగత్, డబ్బులే ముఖ్య పాత్ర పోషిస్తాయి. మధ్యతరగతి ప్రజలకు భయం, అమ్మో బయటికి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో. అందుకోసమే మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం. మన ఛానల్ ద్వారా మీ ఆధ్వర్యంలో అందరినీ గోకర్ణకు తీసుకెళ్ళాలనేది మన లక్ష్యం, ఆలోచన. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పోవాలి, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరిస్తే మన ప్రేక్షకులకు కొంచెం ధైర్యం వస్తుంది. మొదటి రోజు వీరు మొత్తం 3 రోజుల ప్రయాణం ఉంటుంది. ఓకే. మొదటి రోజు వీరిని మొదటి రోజు అంటే ఒక 15 అవర్స్ ముందు మనం పికప్ చేసుకొని, అమావాస్య ఒక రోజు ముందు, అమావాస్య కానీ ద్వాదశి కానీ 2 రోజుల వారు చేసుకునే బుకింగ్స్ బట్టి ముందు రోజు ఒక పాయింట్లో బస్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ వీరు వచ్చి అందులో కూర్చోవచ్చును. వారికి సంబంధించినటువంటి ఆహారాలు వారు ఏమన్నా స్వీకరించవచ్చును. అంటే నాన్ వెజ్ రిలేటెడ్ కాకుండా చేసేది పితృకార్యం కనుక ఆ రోజు సాయంత్రము ఓన్లీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అచ్చా. కేవలం టిఫిన్ మాత్రమే. ఓకే. టిఫిన్ మిన్నే ఉండాలి. ఆ రోజు ఒక పూటే భోజనం, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక పూటే భోజనం. నెక్స్ట్ డే కూడా అన్నము టిఫిన్ చేయవచ్చును. సో ఉదయాత్పూర్వము గోకర్ణంలో చేరుకున్నాం. ఉదయాత్పూర్వం కానీ సాయంకాలం కానీ చేరుకున్న తర్వాత అక్కడ రూమ్ మనదే ఫ్రీ. అచ్చా. అక్కడి నుండి భోజనము కానీ, వాటర్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, వారికి టిఫిన్ కానీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రోజు మొత్తము మీరే. అచ్చా. మనమే. బయలుదేరంగా అయ్యో వారికి బిస్కెట్ ప్యాకెట్ తినబుద్ధి అయింది, వారే కొనుక్కొని తినాలి, మనకు సంబంధం. తీసుకువెళ్తాం. గోకర్ణ వచ్చింది అనేటువంటి క్షణం నుండి, గోకర్ణ నుండి బస్సు బయలుదేరుతుంది అనేటువంటి క్షణం వరకు మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతుంది. మళ్ళీ అక్కడ ఎక్కారు అంటే హైదరాబాద్ బయలుదేరుతుంది అంటే వారు ఏమైనా భుజించాలనుకుంటే అది వారిష్టం. ఒక దగ్గర ఆప్తం వారిష్టం, అది మనకు సంబంధం లేదు. గోకర్ణ క్షేత్రంలో అక్కడ పూజ, రూము, ఫుడ్ ఆ ఒక్క రోజుకు మనది. అత్యంత తక్కువ ఖర్చు. ఓకే. మిడిల్ క్లాస్ వారికైనా ఒకవేళ వేరే సెలబ్రిటీ రేంజ్లో ఒకవేళ వస్తా అనుకున్నా కూడా వారికి సంబంధించినటువంటి అక్కడ హోటల్స్ కానీ రిలేటెడ్ వారి రిసీవింగ్ కానీ వారి పరిస్థితి కానీ అది వేరే ఉంటుంది, దాని ప్యాకేజ్ వేరే. సో దీనికి సంబంధించింది ఇది వేరు. ఎంత ఖర్చు అవుతుంది గురుగారు సుమారు ఒక మనిషికి? అంటే ఒక జంటకు, భార్య భర్త, అంటే ఇక్కడ చేసేది భర్తకు సంబంధించి అటువంటి కుటుంబం, లేదు భార్యకు సంబంధించినటువంటి కుటుంబం, ఎవరికైనా. అంటే నేనేమంటున్నా అంటే ఒక గోత్రం మీద మనకు సుమారుగా 18 నుండి 25,000 రూపాయల ఖర్చు వస్తుంది, అంతే సింపుల్గా. ఓకే. అంటే ఇద్దరు పాల్గొనొచ్చా, ఇద్దరు రావచ్చా, ఒకరైనా? భర్త ఒక్కడే కూర్చుంటాడు అక్కడ. రావచ్చును, ఖచ్చితంగా రావచ్చును, దర్శనం చేసుకోవచ్చును. అది వారికి సంబంధించిన ఏమైనా టికెట్ అది 1,000-2,000 అంతకుమించి ఎక్కువ ఉండదు. 1,000-3,000 లోపే. అది చెప్దాం మనం వారి అందుబాటులో బట్టి. ఒకవేళ మేము 4 వస్తాము అంటే అది వేరు, ఎందుకంటే ఇది వెళ్ళేది పితృయజ్ఞానికి కనుక అంతమంది అవసరం లేదు. ఒకవేళ వస్తా అంటే వెల్కమ్, ఎవరి టికెట్ వారు తీసుకుంటే చాలు.
ఆ ఒక గోత్రానికి సంబంధించినట్టు మాత్రం మనం తీసుకొని పోతాం. మామూలుగా గోకర్ణ అందరికీ అందుబాటులో ఉండే పుణ్యక్షేత్రం. మన ఛానల్ ఆధ్వర్యంలో, అందున మీ ఆధ్వర్యంలో నేను ఎందుకు వెళ్ళాలి? సొంతంగా వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా ప్రాబ్లమా? 100కు 100% వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని మనది లేదు. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ప్రైజ్ కానీ ఒక అంటే ఇప్పుడు ఒక తండ్రి ఇంటికి భరోసా, ఎస్. ఓకే, ఒక బాస్ సంస్థకు భరోసా. బాస్ ఆధ్వర్యంలో కానీ నాన్నగారి ఆధ్వర్యంలో కానీ అనేటువంటి ఆలోచన వేరే ఉంటుంది. ఒక భరోసా మనకు. ఓకే, గురువుగారు ఉన్నారు కదా, తను చూసుకుంటాడు. ఓకే. ఇంకొకటి అక్కడ ముఖ్యమైన పూజారులతో చేయించడం కానీ, ప్రత్యేక పూజలు, స్పెషల్ దర్శనము, స్పెషల్గా పూజలు చేయించడము, వారికి చక్కగా పంచభక్ష పరమన్నాలతో భోజనము, వారికి ఆ రోజు వారు ఏం చెప్పాలి, వాడి ఆత్మరాముడే కాకుండా వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా సంతోషించేలాగా చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అక్కడ బ్రాహ్మణ భోజనం కూడా వారి చేతుల మీదుగా మనం చేపిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఓకే గురువుగారితో పాటు మనం వెళ్దాం అనుకుంటారు. సో ఎట్లా వారికి ఇప్పుడు అంటే ఈ నెంబర్కు మనం ఒక నెంబర్ ఇస్తాం, దాన్ని కాంటాక్ట్ చేసి సరిపోతుందా? ఇంకేంటి ప్రాసెస్? కాంటాక్ట్ వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అట్లా? పితృదోషము ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్కు సంబంధించి ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి మనతో వారు చూయించుకొని ఓకే ఉంది అనుకుంటే రావచ్చు. ఆల్రెడీ ఉంది, మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారు డైరెక్ట్గా గోకర్ణ క్షేత్రానికి సంబంధించింది వారు పూజ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేనిది ఉన్నది అని చెప్పి ఎవరైనా చెప్పినట్టయితే మనం తీసుకువెళ్ళినా నాకు ఇబ్బంది. అర్థం కాలేదు గురుజీ. పితృదోషాలు లేవు జాతకరీత్యా, ఉన్నదని ఎవరో చెప్పారు అనుకుందాం. ఓకే ఓకే. మిడిమిడి జ్ఞానంతో మనకు సంబంధం లేదు. కాబట్టి ముందు మీతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటే మంచిది. అవసరమైతే రమ్మంటారు, లేదంటే లేదు. ఖచ్చితంగా మేము వస్తాము అని అనుకునేటువంటి వారు సమ్ అమౌంట్ పే చేసుకున్నాక నేనే చూస్తా. చూసి ఇది పరిస్థితి ఉంది, ఇట్లా ఉందమ్మా, ఓకే డన్ అని. సూపర్. లేదు మాకు మనం చెప్పినటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఒకసారి జాతక పరిశోధన కూడా చూసుకుంటే మంచిది. రైట్. ఎందుకంటే అది ఒక్కటే అని కాదు కదా, ఇంకా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బాధకుడు ఉంటాడు, యోగకుడు ఉంటాడు. బాధకారకుని దశ నడుస్తూ ఉంటే దెబ్బలిగా మామూలుగా ఉండదు. ఎవరు చెప్పినా వినరేమో. వారికి ఎక్కడ పోయినా ఇబ్బందే, బాధనే కలుగుతుంది. ఇక ఓకే, ఇప్పుడు నేనే మీకు బాధ, నాతోటే బాధ, నేను మీ పక్కనే కూర్చొని ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తే మీ మనసు మొత్తం బాధనే, మీకు ఎక్కడా మనశ్శాంతి ఉండదు. ఏ రకంగా ఏ సమస్య నేను తెచ్చిపెడతానో మీకు తెలియదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు అస్సలు. అది బాధకుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలామంది సరే గురువుగారు చెప్తున్నారు మెల్లగా వెళ్దాంలే తర్వాత చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ అర్జెంటుగా వేసుకుంటే మనకు కొంచెం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లగా వెళ్దాంలే అనుకుంటే రిజల్ట్ కూడా మెల్లగానే వస్తుంది. సో చూసారు కదా, అంటే డబ్బు ఇప్పుడు వస్తుంది రేపు పోతుంది, కానీ పితృదేవతలను సంతృప్తిపరచడం, వారి పితృకర్మలు నిర్వర్తించడం అనేది మాత్రం ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా చేసుకుంటే ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోతాయని మురళీధర్ శర్మ గారు చెప్తున్నారు. సో వారికి కాల్ చేయండి, మాట్లాడి మీ సమస్య ఏంటో ఆయనకు విన్నవించండి. ఒకవేళ పితృదోషం అయితే మిమ్మల్ని గోకర్ణకు తీసుకెళ్ళి అతి తక్కువ ఖర్చులో అద్భుతంగా మన ఛానల్ ఆధ్వర్యంలో మనం చక్కగా బస్సు తీస్తున్నాం. ఆ బస్సులో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అన్ని సౌకర్యాలు మీరు కూడా రావాలి. తప్పకుండా నేను వస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ టూర్ మొత్తం మా కెమెరామెన్లు వస్తారు, దాన్ని పూర్తిగా షూట్ చేస్తారు. సూపర్. మీరు బస్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా షూట్ చేసి దాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో చేసి ఒక మెమొరీ మీ అందరికీ ఒక అందమైన ఒక జ్ఞాపకం. మీరు అక్కడ చేసిన పూజలు కానీ అవి కానీ శాశ్వతంగా యూట్యూబ్లో ఉండిపోతాయి. అలా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. సుప్రసిద్ధ ఆచార్యులు అయిన అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో మీ యొక్క పితృదోష నివారణను చేయించుకొని మీ యొక్క కష్టాల నుంచి విముక్తి పొందండి. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.